ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, ఈషా ఐవీఎఫ్ ఫౌండర్ డాక్టర్ చందన లక్కిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు మ్యామ్? ఆల్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అంటే మీ ఫర్టిలిటీ గురించి మేము వినడం జరిగింది. సో సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉందని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో ఒకసారి మనం ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దామని చెప్పేసి సో ఇక్కడ వరకు రావడం జరిగింది. సో అంటే ఈ మధ్య కాలంలో చాలామందికి న్యాచురల్గా పిల్లలు పుట్టకపోవడం ఒక సమస్యగా మారింది. సో అంటే న్యాచురల్గా అసలు ఎందుకు పిల్లలు పుట్టలేకపోతున్నారు? సో న్యాచురల్ ప్రెగ్నెన్సీ రేట్ ఎందుకు తగ్గింది అంటే మెయిన్ ముఖ్య కారణము లైఫ్ స్టైల్ చేంజెస్ అని చెప్పొచ్చు. ఓకే. సో ఇప్పుడు ముందు కాలంలాగా అర్లీ మ్యారేజెస్, అర్లీ కిడ్స్ ప్లానింగ్ అనేది చాలా రేర్గా చూస్తున్నాం. ఓకే. మ్యారేజెసే లేట్గా అవుతున్నాయి. దాని తర్వాత మరి కిడ్స్ ప్లానింగ్ అనేది ఇంకా డిలే చేస్తున్నారు. మెయిన్ రీజన్ కెరియర్ ఫోకసింగ్ ఎక్కువ చేస్తున్నారు. బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ వర్కింగ్ ఉంటున్నారు. సో ఇప్పుడు వాళ్ళు లైఫ్ స్టైల్ వలన 28కో 30కో వాళ్ళు ప్లాన్ చేసి మ్యారేజ్ అయ్యాక మరి అగైన్ ఒక 2-3 ఇయర్స్ డిలే చేస్తే ఇప్పుడు ఫస్ట్ బేబీ ప్లానింగ్కే 33-35 ఇయర్స్కి అవుతుంది. సో న్యాచురల్గానే ఫర్టిలిటీ అనేది డిక్లైన్ అవుతూ పోతుంది. ఇప్పుడున్న మనకు పొల్యూషన్కి కానీ స్ట్రెస్కి కానీ ఏమవుతుంది, ముందు కన్నా ఇంకా ఫాస్ట్గా తగ్గుతుంది. సో అప్పుడు ఇంకా ఆబ్వియస్గా న్యాచురల్ ప్రెగ్నెన్సీకి వాళ్ళకి ప్రాబ్లం అయ్యి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ చేయించుకోవాల్సిన అవసరం వస్తుంది. ఓకే.